ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేనప్పుడు పరోక్ష యుద్ధం ప్రారంభించింది ఉక్రెయిన్. తాజాగా రష్యా సైనికులకి కొత్త గుబులు పుట్టించాడు ఉక్రెయిన్ సైన్యం. డైరెక్ట్గా అటాక్ అయితే కష్టం కాబట్టి వాటర్ వాళ్ళు తాగేటటువంటి వాటర్ బాటిళ్లలో విషం నింపారట. విషం కలిపి నీళ్ళని తాగడం మూలంగా 4 రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కనీసం ఒక 50-60 మంది ఆసుపత్రుల పాలైనారు. అవర్ వాటర్ పేరుతో ఉన్న ఈ నీళ్ల బాటిళ్ళు మానవతా సాయం కిందన అక్కడికి వచ్చినాయి. ఇది అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. క్రిమియాలోని సిమాఫెరోపోల్ నుంచి నీటిని పంపించినట్టు గుర్తించారు. ఈ బాటిళ్ళు ఎవరు పంపారు, ఫ్రంట్ లైన్ జవాన్ల చేతికి ఎట్లా వచ్చినాయి, వాటిలో ఎవరు విషయం కలిపారన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది రష్యా క్రెమ్లిన్. ఈ కుట్ర వెనకాల ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, సరుకుల రవాణాకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో పాటుగా తినాలన్నా తాగాలన్నా భయం పుట్టించేందుకోసం ఈ కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కడుపు మంటతో ఉక్రెయిన్ మీద రష్యా దాడులు తీవ్రతను పెంచింది. శుక్రవారం 500 కేజీల భారీ గ్లైడ్ బాంబుల్ని ఉక్రెయిన్ మీద వదిలింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి అలారమ్స్ మోగేటప్పటికి పబ్లిక్ అందరూ బంకర్లలో దాక్కునేటప్పటికి 2 పౌరులే చనిపోయారు ఉక్రెయిన్ వాళ్ళు. 25 మంది గాయపడ్డారు. 50 దుకాణాలు, 13 నివాస భవనాలు మాత్రం బూడిదైపోయినాయి. అయితే దానికంటే ముందు గురువారం మాస్కోను లక్ష్యంగా చేసుకుని కీవ్ 100కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. వీటిని సమర్థంగా కూల్చేశామని చెప్పినటువంటి రష్యా దానికి ప్రతీకారమే తప్పించి ఈ వాటర్ బాటిళ్లకు ప్రతీకారం కాదంటోంది.